అవసరం లేదు అని చెప్పాం కదా. ఎందుకు అవసరం లేదు అనే మాట ఒక్కసారి ఆలోచించండి. పంచదశ మహామంత్రానికి అర్థం ఏమిటి? కకారో బ్రహ్మరూపశ్చ, ఏకారో భారతీమతం, ఈకారో విష్ణురూపశ్చ, లకారో పృథ్వీమతం, హకారో రుద్రరూపశ్చ, రకారో రుద్రాణముచ్యతే అనే కదా మనం చెప్పుకుంది. కయేయేల హ్రీం అనే పంచదశ మహామంత్రంలో కకారం బ్రహ్మ, ఏకారం భారతి, ఈకారం విష్ణువు, లకారం పృథివీ, హకారం రుద్రుడు, రకారం రుద్రాణి. కాబట్టి అంటే మూడు కూటమిలో కూడా ఇలాగే ఉన్నాయి. ఆ మాట చెప్పాను నేను గతంలో మీకు. కాబట్టి ఈ పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి? ఇందులో దేవతలు ఎవరు అంటే త్రిమూర్తిద్వంద్వము. ఈ మాట చెప్పాను. త్రిమూర్తిద్వంద్వం, ఇందులో శివుడు కూడా ఉన్నాడు. అయితే మళ్ళీ అనుమానం ఏమిటంటే ఇక్కడ అందులో శివుడే కాదండి, విష్ణువు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు కదా. మరి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ రుద్రుణ్ణి, ఆ శివుణ్ణి మనం మళ్ళీ జపం చేయాలి కదా. ఇక్కడ ఇంకో మాట చూడండి, రుద్రుడు అన్నా శివుడు అన్నా ఇద్దరు ఒకటే. వేదాల్లో రుద్రుడు అన్నారు. ఆ రుద్రుడు అరివీర భయంకరమైనటువంటి వాడు, శత్రు సంహారం చేసేవాడు. పురాణాల్లోకి వచ్చేటప్పటికీ ఆ రుద్రుడినే శాంతమూర్తిగా చేశారు, పరమశాంత స్వరూపంగా చేశారు. ఆయన్నే శివుడు అనే పేరుతో పిలిచారు. కాబట్టి ఇక్కడ రుద్రుడు అన్నా శివుడు అన్నా తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే. వేదాల్లో చెప్పే రుద్రుడినే మనం దేవాలయంలోకి వచ్చేప్పటికి ఈశ్వరుడు అనే పేరుతో ఆయన్ని ప్రతిష్ఠ చేశాం. మనం ఇక్కడ అభిషేకాలు చేసేవంటి శివలింగం ఉన్నదే, అది ఆ రుద్రుడి యొక్క రూపమే. అందుకే దానికి అభిషేకం చేసేటప్పుడు రుద్రాభిషేకము, రుద్రుడికి అభిషేకం చేస్తున్నాం అంటాం, అంతేగాని శివుడికి అభిషేకం చేస్తున్నాం అనం. దాని పేరే రుద్రాభిషేకం. ఈ రకంగా ఈ రుద్రుని కూడా మనం జపం చేయాలి కదండి అనేది ఇంకా వాళ్ళ యొక్క కోరిక అనేది, వాళ్ళ అనుమానం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది.